जय जय वीरहितानंद वेंकटदासार्य सद्गुरु प्रभु महाराज को जय। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। श्रीधरस्वामिनं नित्यं बोधकारणमव्ययम् भावातीतं महं वन्दे सुखज्ञानैकनिर्मलम्। వందారుజనమందారం వందే హంత నిరంతరం రామడుగు వంశజం శుద్ధం శివరామాఖ్య దీక్షితం బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణ బ్రహ్మోపదేశిక శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం విష్ణానందం విభం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానంద వర్షిం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మాధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. సుప్రభాతం. అవ్యక్తాసు ప్రతిష్టా దేవా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట పరమ పురుషాయ కర్తవ్యం దైవమాన్నికం. ఉత్తిష్టో ఉత్తిష్ట గురుదేవా ఉత్తిష్ట చలధ్వజ ఉత్తిష్ట సర్వదేవేశ త్రైలోక్యం మంగళం కురు. మాతః సమస్త జగతాం మహద్రూపాంతరస్థితాం హిరణ్యగర్భ మనోహర దివ్యమూర్తి శ్రీ నిజ గురు శ్రీధజన ప్రియదానశీలి శ్రీమద్గురేశ దయితే తవ సుప్రభాతం. తవ సుప్రభాతమరేంద్ర వందితే భవతు ప్రసన్న హిరణ్యయావర్ణ మండలే సుధీ సాక్షిభూతామనంత రూపిణి వేదాంత వేద్యదయితే తవ సుప్రభాతం. అత్రాది సప్త ఋషియా సముపాస్య సంజ్ఞాం ఆకాశతత్వమావర్ణరహితా అఖిలాంతరస్తాం బ్రహ్మైవ రూపత్వమేవ పరమార్థతత్వం. శ్రీ భాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం. వేదాంత సార సర్వం తత్వమేవా సత్యం త్రైలోక్యవశమానాయ సర్వం తవ స్వప్రకాశం. భాషావతీర్ణ వేద్యం తవ బోధరూపం. శ్రీ భాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం. న శబ్ద పంకజం శాస్య నైవాస్తి తత్వం నిశబ్ద శబ్దతీతం నిజ తత్స్వరూపం తేజోంధకారరహితం బాహ్యస్వరూపం. శ్రీ భాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం. సభాయాంతరోసి త్వమేక సర్వం సమం మీ సర్వే యపి శిష్టమవ్యయం అతత్వరూపతత్వం నైవస్తు కించిత్. శ్రీ భాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం. వ్యోమవద్వైరంతరస్థం యాలైష భూమా అశరీరతత్వమేకం మహం నమామి. అగచ్చానంతదేవ అఖిలాంతరాత్మా. శ్రీ భాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం. విశుద్ధ నిర్గుణాత్మా గగనోపసదృశం నజ్ఞాతమమృత స్వరూపం సభాయాంతరస్థం పూర్ణాచల గురోరేకం సువిశాలతత్వం. శ్రీ భాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం. శ్రీ భూమరూపాదయాది గుణామృతాబ్ధి సర్వారిష్టనాశ జగదేక శరణ్యమూర్తి
శ్రీ సత్యజ్ఞానానంతచీతా నిత్యస్వరూపా శ్రీ భాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం అజ్ఞానమూలహరణం తవ చరణ తీర్థం గురుపాదస్థానతీర్థం గుణరూపరహితం త్వం వినా న కించిదాతీరం అవినాశతత్వం శ్రీ భాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం ఇత్తం స్వప్నాంతరస్థం లిఖితం బ్రహ్మీశ తత్వం శుద్ధేషు శుద్ధావివ చ పరిపూర్ణతత్వం తేషాం ప్రభాత సమయే స్మృతిరహిత భాజాం ప్రజ్ఞానతీత పరమాం అప్నోతి సత్యం శ్రీ భాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం శ్రీ పూర్ణానంద పుల్లయార్య తవ సుప్రభాతం జై సద్గురు ప్రభు మహారాజ్ కో జై. జై గురుదేవ్. ఈ ప్రణవ బ్రహ్మకు అవిద్యాపాదము, విద్యాపాదము, ఆనందపాదము, తురీయ పాదం అని 4 పాదాలు ఉన్నాయి. ఈ మాయాకల్పిత బ్రహ్మకు, ప్రణవ బ్రహ్మ అంటే మాయాకల్పిత బ్రహ్మ, ప్రణవము అనేది వ్యక్తమైన తర్వాత సగుణ బ్రహ్మగా, సృష్టికి కారణమైన బ్రహ్మగా చెప్పబడిన మాయాకల్పిత బ్రహ్మకు 4 పాదాలు ఉన్నాయి. మొదట్లో అవిద్యాపాదము, అది జీవభావం కలిగి ఏకమనేకంగా ప్రాణులుగా ఉత్పత్తి అయింది. రెండవది విద్యాపాదము, జ్ఞానము, ఎరుక ఏదైతే కలిగిందో ఆ ఎరుక చేతనే అంతా తెలియబడుతున్నటువంటి జ్ఞానము. ఇక అదే శుద్ధ పరమాత్మ. మూడవది కేవల బ్రహ్మం, ఆనందపాదం. ఆ 3వ పదం కేవల బ్రహ్మముగా ఉన్నటువంటి ఆనందపాదం. 4వది తురీయ పాదం. 4వ తురీయం అంటే సర్వసాక్షి, అన్నిటినీ గుర్తెరిగి కూడా వాటిని అంటకుండా వాటిని తాను తెలుసుకుంటూనే సాక్షి స్థితిలో ఉండడం. సర్వానికి అసంగుడు, సర్వానికి కూడా అసంగుడు అంటే సంగత్వం లేకుండా వాటితో కలవకుండా ఉన్నటువంటి సర్వసాక్షి. సర్వసాక్షిత్వం అనే ఎరుక ఉంది కాబట్టి, సర్వసాక్షిత్వము అనే ఎరుక ఉంది కదా అక్కడ కూడా. ఈ 3 అవస్థలకి అంటకపోయినప్పటికీ, 4వ స్థితిలో తాను ఉన్నప్పటికీ, ఆ తురీయంలో ఇక్కడ జీవుడుగా ఉన్నటువంటి వాడేమో ప్రత్యేగాత్మ స్థితిలోను, అక్కడ సమిష్టిగా చెప్పబడిన ఈశ్వరుడేమో పరమాత్మ స్థితిలోనూ ఉన్నాడు. అట్లున్నా కూడా, అసంగంగా సర్వసాక్షిగా ఉన్నా కూడా, సర్వానికి అసంగుడైనా కూడా ఆ సర్వసాక్షిత్వం అనే ఎరుక ఉంది కదా, ఆ తురీయ స్థితిలో అక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ సర్వసాక్షిత్వం అంటే సర్వమును ఎరిగి సర్వానికి అంటకుండా ఉన్నప్పటికీ, అసంగుడుగా ఉన్నప్పటికీ సర్వసాక్షిత్వం అనే ఎరుక ఉంది కాబట్టి తురీయాతీతమే బయలు. ఆ సర్వసాక్షిగా తెలియబడుతున్నటువంటి సాక్షిత్వం కూడా లేకుండా ఉంటే, అది కూడా లేనటువంటి తురీయాతీతమైనటువంటి స్థితి బయలు. తురీయము జీవుడి దగ్గరేమో ప్రత్యేగాత్మ, జీవుడి దగ్గరేమో ప్రత్యేగాత్మ స్థితిలో, తురీయమేమో ఈశ్వరుడి దగ్గరేమో పరమాత్మ. తురీయ స్థితిలో ఇక్కడ ప్రత్యేగాత్మగా ఉన్నాడు జీవుడు, అక్కడ ఈశ్వరుడేమో తురీయ స్థితిలో పరమాత్మగా ఉన్నాడు. ఆ తురీయం అనేటువంటిది కూడా ఈ 4 పాదాలుగా ప్రకృతితో తాదాత్మ్యత ఉన్నటువంటి బ్రహ్మయందు ఉన్నాయి.
ఆ తుర్యమని ఇందాక 4 పాదాలు చెప్పారు కదా, అవిద్యాపాదము, విద్యాపాదము, ఆనందపాదము, తురీయపాదమని. ఆ 4 పాదాలుగా ఉన్న బ్రహ్మ, ఆ 4 పాదాలుగా ఉన్నటువంటిది కూడా, ఇక్కడ ఆ తురీయం అనేటువంటిది కూడా 4 పాదాలుగా ప్రకృతితో తాదాత్మ్యత ఉన్నటువంటి బ్రహ్మయందు ఉన్నాయి. ఏ బ్రహ్మ సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మగా, మాయాశబలిత బ్రహ్మగా ఉండే బ్రహ్మయందు కూడా ఆ 4 పాదాలుగా చెప్పినటువంటి ఉన్నాయి. అయితే ప్రకృతితో తాదాత్మ్యత ఉన్నటువంటి బ్రహ్మయందు ఉన్నాయి. నిర్గుణ బ్రహ్మమందు లేవు అవి. ప్రకృతితో తాదాత్మ్యత అయినటువంటి బ్రహ్మయందు ఉన్నాయి. కనుక ఈ 4 పాదాలుగా ఉన్న బ్రహ్మ ప్రకృతి ద్వైదోషం అన్నప్పుడు ఆ సగుణ బ్రహ్మకే తురియం ఉన్నది. ప్రకృతి ద్వైదోషం అన్నప్పుడు ఆ సగుణ బ్రహ్మ ఎవరైతే సగుణ బ్రహ్మ ఉన్నారో ఆ సగుణ బ్రహ్మకే తురియ స్థితి ఉన్నది. జీవునికి ప్రత్యేగాత్మగా ఉన్న స్థితి, సగుణ బ్రహ్మకు ప్రకృతితో తాదాత్మ్యం చెందినటువంటి ఆ సగుణ బ్రహ్మకే తురియం అనేది ఉన్నది, పరమాత్మ స్థితి. నిర్గుణమై త్రిగుణరహితమైనటువంటి బ్రహ్మకు తురియ పాదం కూడా లేదు. నిర్గుణమై త్రిగుణరహితమైనటువంటి బ్రహ్మకేమో ఆ తురియ స్థితిలో ఉండే పాదం కూడా లేదు. నిర్గుణ బ్రహ్మానికి పాదమే లేదు, తురియం అనే పాదం లేదు. ఎందుకంటే సాక్షిత్వం లేదు కాబట్టి, ఇక్కడ సాక్షిగా ఉన్నాడు కాబట్టి, ఇక్కడ సర్వసాక్షి నేను సర్వమును గుర్తెరిగే ఎరుకతో ఉన్నాడు కాబట్టి, ఇక్కడ ఎరుకతో ఉన్నందువల్ల ఆ ఎరుగుతున్న ఎరుక సర్వసాక్షిగా ఉన్నప్పటికీ, అసంగంగా ఉన్నప్పటికీ ఎరగబడుతోంది కాబట్టి, ఎరగబడుతున్నంతసేపు ఎరుకతో ఉన్నట్టే కాబట్టి, ఆ సాక్షిత్వం కూడా లేకుంటే ఆ నిర్గుణమై త్రిగుణరహితమైనటువంటి బ్రహ్మకు తురియ పాదం కూడా లేదు. సాక్షిత్వం కూడా లేదు, సాక్షిత్వము లేదు. తుదకు తానున్నాననే ఉనికితో కూడా అసంగంగా విలక్షణంగా సాక్షిగా ఉన్నాడు. తుదకు ఏ విధంగా ఉన్నాడంటే, తానున్నాననే ఉనికితో కూడా సంబంధం లేకుండా అసంగంగా విలక్షణంగా సాక్షిగా ఉన్నాడు. ఆ నిర్గుణ బ్రహ్మంలో, నిర్గుణ బ్రహ్మం ఆ విధంగా సాక్షిత్వం కూడా లేకుండా, తన ఉనికి కూడా లేకుండా, త్రిగుణరహితమైనటువంటి ఆ బ్రహ్మకు ఆ బ్రహ్మ ఈ ఉన్నాడనే ఉనికి లేకుండా అసంగంగా విలక్షణంగా సాక్షిగా ఉన్నాడు. ఆ ఉన్నవాడు కూడా లేనివాడైనప్పుడు ఆ సాక్షిత్వం కూడా పోతే, సంగత్వం లేకుండా పోయినప్పటికీ సాక్షిత్వం ఉంది కాబట్టి, ఆ సాక్షిత్వం కూడా లేనివాడైనప్పుడు, ఆ ఉన్నవాడు కూడా లేనివాడైనప్పుడు అదే తుర్యాతీతం. ఆ ఉన్నాననే ఉనికి కూడా లేకుండా సర్వసాక్షిగా ఉన్నటువంటి ఆ ప్రకృతితో తాదాత్మ్యం చెందినటువంటి బ్రహ్మ ఆ స్థితిలోకి పోయిన తర్వాత సర్వసాక్షిత్వం కూడా లేకుండా, విలక్షణంగా తన ఉనికిని కూడా లేకుండా, తానున్నాననే ఉనికిని కూడా లేకుండా అయితే అది తుర్యాతీతం. ఎరుక విడిచినప్పుడు లేనివాడయ్యాడు. ఎరుక విడిచినప్పుడు లేనివాడయ్యాడు. ఈ కృష్ణ బిలాలు ఎక్కడో సృష్టిలో కాదండి, మీలోనే ఉంది. ఓం ఓం మీలోనే ఉంది, మీలోనే కృష్ణ బిలం ఉంది. ఎరుక పుట్టే స్థానము మీలోనే ఉంది, ఎరుక లయస్థానము మీలోనే ఉంది. ఎరుక పుట్టే స్థానాన్ని ఓం అన్నాము, ఎరుక లయస్థానాన్ని కృష్ణ బిలం అన్నాము. సమిష్టిగా చెప్పినాము, అది సమిష్టిగా పుట్టిండే ఓము అంటే పుట్టుక స్థానము. సమిష్టిలో ఉన్నటువంటి బ్రహ్మాండాన్ని తీసుకుని అక్క కృష్ణబిలం ఉంది, సమస్త సృష్టి అందులోకి లీనమైపోతుందని చెప్పినట్టే, బ్రహ్మాండంలోనే కాకుండా వెష్టిలో ఈ ఓం అనేది అంటే దీనికి కారణమైనది, మళ్ళా లయమయ్యేది. ఎరుక కారణమైనది,
ఎరుక లయమయ్యేది రెండు కూడా మీలోనే ఉంది. ఈ రెండు మీలోనే ఉన్నాయి. ఆ మీలోనే ఉన్నటువంటి ఎక్కడ పుడుతోందో దాన్ని తెలుసుకొని ఎరుక పుట్టేది ఎక్కడ పుడుతోంది అని దాన్ని లయం చేయగలిగినటువంటి సత్శిష్యునికి సాధకునికి ఎరుక పుట్టే స్థానము ఎరుకను విడిచే స్థానము తెలియపరిచినటువంటి గురువే దేశికేంద్రుడు అని నిన్న వచ్చింది. ఎవరైతే అట్టి శిష్యునికి ఎరుక రహిత స్థానం తెలిపి లయం చేసేటువంటి గురువు ఉన్నారో అట్టి గురువే దేశికేంద్రుడు అని ముందు పేరాలో నిన్న చెప్పుకున్నాం. ఈ పైన 3 స్థానములు, ఈ పైన చెప్పినటువంటి 3 స్థానాలు 5 అధిష్టాన దేవతలు, 8 తనువులు, 4 పాదములు, 3 స్థానములు ఉన్నాయి. ఈ అష్టదళాలకి, అష్టప్రకృతులకి, అష్టతనువులకి వివరణ నిన్న ఇచ్చారు. ఆ అష్టదళాలు అనేటివి మళ్ళీ అష్టతనువులు అంటే జీవతనువులు, ఈశ్వర తనువులు 4, 4, 8. అష్టప్రకృతులు అంటే జీవుడు తాదాత్మ్యం చెందితే జీవరూపంగాను తాను ప్రకృతితో తాదాత్మ్యం చెందినప్పుడు ఈ ప్రకృతుల్లో వాటిలో అష్టప్రకృతులుగా జీవతనువులు, ఈశ్వర తనువులు. బ్రహ్మ కూడా ప్రకృతితో తాదాత్మ్యం చెంది జగత్తుగా ఏర్పడినాడు కాబట్టి అష్టప్రకృతులుగా ఈ అష్టదళాలకు, అష్టతనువులకి ఈ వివరణ అంతా ఇచ్చారు నిన్న. సహస్రార చక్రంలో ఉండేటువంటి అష్టదళ పద్మాన్ని అంతటి నిన్న వివరించారు. అష్టతనువులకు కూడా వివరణ ఇచ్చారు. అవిద్యా దోషం ఉన్నటువంటి బ్రహ్మ అవిద్యాపాదం. అవిద్యా దోషం ఉన్నటువంటి బ్రహ్మ, సృష్టిగా వ్యక్తమైనటువంటి బ్రహ్మ అవిద్యాపాదం. అవిద్యా పాదం లేకుండా కేవల సాక్షి అయినటువంటి బ్రహ్మ, కేవల సాక్షిగా ఉన్నటువంటి బ్రహ్మ, వీటితో కిందికి తాదాత్మ్యం చెందకుండా ఉన్నటువంటి బ్రహ్మేమో విద్యాపాదం. తర్వాత సగుణ బ్రహ్మగా సచ్చిదానందంగా తటస్థ లక్షణంగా ఉన్న బ్రహ్మేమో ఆనందపాదం. శుద్ధ చైతన్యంగా పరమాత్మగా తుర్యముగా ఉన్నవారేమో తుర్యపాదం. అది సర్వసాక్షిగా ఉన్నటువంటి పాదం. ఒక వంతు సృష్టిగా జరిగినటువంటి ఒక పాదమందు, ఆ ఒక వంతు సృష్టిగా జరిగి 3 వంతులు నిర్గుణంగా సృష్టికి అతీతంగా ఉన్నటువంటి దాంట్లో ఆ ఒక వంతు సృష్టిగా జరిగినటువంటి మాయ ఏకదేశీయంగా ఉన్న ఒక పాద బ్రహ్మమును ఆశ్రయించగా, ఆ ఏకదేశీయంగా ఉన్న ఒక పాద బ్రహ్మమును ఆశ్రయించగా ఒక్క పాద బ్రహ్మ యందు ఈ 8 తనువులు, 8 ప్రకృతులు, ఈ 4 పాదములు ఉన్నాయి. సృష్టికి కారణమైన బ్రహ్మను ఆశ్రయించగా ఆ ఒక వంతు సృష్టిగా ఉన్నటువంటి బ్రహ్మమునందు, ఆ పాదమునందు మాయ ఏకదేశీయంగా ఉన్న ఒక పాద బ్రహ్మమును ఆశ్రయించగా ఆ ఒక పాద బ్రహ్మ యందే ఈ 8 తనువులు, 8 ప్రకృతులు, ఈ 4 పాదములు ఉన్నాయి. 3 వంతులు బ్రహ్మ దగ్గరికి వెళితే అది తుర్యాతీతమే. ఆ 3 వంతులు బ్రహ్మంగానే నిర్గుణంగా ఉన్నటువంటి దానికి కాడేమో తుర్యాతీతమే. అక్కడ సర్వసాక్షిత్వం అనేది, ఇక్కడ ప్రకృతితో తాదాత్మ్యం చెందినటువంటి బ్రహ్మం లేడు. తుర్యము ఆనందం కూడా లేవు. తుర్యము ఆనందం కూడా కింది స్థితిలోనే ఉన్నాయి. ఈ అవిద్యా దోషము, ఈ అవిద్యా పాదము అష్టదళ పద్మంలో ఎక్కడుందండి? ఈ అవిద్యా పాదం అనేది ఈ అష్టదళ పద్మంలో ఎక్కడుంది అంటే, ఒక పువ్వు తీసుకుంటే దానికి దుద్దు ఉంటుంది, కర్ణిక ఉంటుంది, దానికి కేసరాలు ఉంటాయి. కేసరం నుంచి
చివరి పుప్పొడి ఉంటుంది. ఒక బంతి పువ్వు తీసుకోండి, బాగా అర్థమవుతుంది. బంతి పువ్వు అంటే ఇది బంతి పువ్వు, మన చెండుమల్లి పువ్వు అంటారు రాయలసీమలో. దాన్ని దాన్ని తీసుకుంటే ఒక ఆకుపచ్చ తొడిమ ఉంటుంది. రేకులన్నీ వలిచేస్తే ఓ మధ్యలో దుద్దు ఉంటుంది, రేకులన్నీ బీకేస్తే దాని మధ్య ఉంటుంది కర్ణిక. మరి మందార పువ్వు తీసుకుంటే ఏమవుతుంది అంటే ఆ కర్ణిక నుంచి ఒక పొడవాటి తీగలాంటి కేరసాలు వస్తాయా, కేసరాలు. ఆ కేసరాల చివర పుప్పొడి ఉంటుంది. ఆ పుప్పొడే మళ్ళీ గాలిలోకి అటో ఇటో ఏ సీతాకోక చిలుక ద్వారానో వేరే పుష్పాలకు వెళ్ళి పరపరాగ సంపర్కం ద్వారా ఆ పూల మొక్కల యొక్క సృష్టి జరుగుతోంది. దాన్ని ఒకసారి ఊహించుకోండి. ఇక్కడ మళ్ళీ సైన్స్తో మేళవించాడు ఈయన ఇక్కడ మళ్ళా. ఎందుకంటే అది చదువుకుంటారు, ప్రాథమిక స్థాయిలోనే వచ్చింది. కనీసం 7-8 తరగతుల వరకు చదువుకునే వాళ్ళకు కూడా వచ్చింటుంది. అది పరాగ సంపర్కము ఎలా జరుగుతుంది మొక్కల్లో, చెట్లల్లో, అవి ఎట్లా మరి ఇత్తనం తయారు చేస్తున్నాయి. జీవులైతే స్త్రీ పురుష జీవులు సంగమించడం ద్వారా మళ్ళీ పునరుత్పత్తి చేస్తున్నాయి. మరి ఈ చెట్లన్నీ ఎట్లా చేస్తున్నాయి పరాగ సంపర్కము అనేది చిన్న కింది స్థాయిలోనే వచ్చింటుంది చదువుకుంటే వాళ్ళు. దాంట్లో ఏమిటి అంటే దానికి కారణము పరాగ సంపర్కం అంటే గాలి వీచినప్పుడు పువ్వుల్లో నుంచి రేణువులుగా ఏర్పడుతున్నటువంటి పుప్పిడి ఆ మగ పువ్వుగా ఉన్నటువంటి దాంట్లో నుంచి గాలికెళ్ళి దాంట్లో కలవడము, లేదా వాటిపై వాలేటువంటి రెక్కలు కలిగినటువంటి సీతాకోక చిలుకలు లాంటి ఏదైనా సరే వాళ్ళని ఏ పురుగు వాలి మళ్ళీ ఆ పురుగు మీదకి పోయినప్పుడు దానిలో కాళ్ళకు అంటుకున్నటువంటి పుప్పిడి ద్వారా ఆ ఆడపుష్పంలో పరాగ సంపర్కం జరిగి అందులో నుంచి ఆ పుష్పంలో నుంచి మళ్ళీ విత్తనం అనేది తయారవుతూ ఆ విత్తనాలు మళ్ళా వస్తున్నాయి మళ్ళా చెట్లుగా. మానులన్నిటికీ కూడా ఆ మానులన్నిటికీ కనపడదే అని అంటే ఆ మానులన్నిటికీ కూడా పరాగ సంపర్క క్రియ అనేది జరుగుతుంది. అది ఏదైనా కానీ, అది వేప చెట్టు కానీ, ఇంకో చెట్టు కానీ, రకరకాలైనటువంటి చెట్లుగా చూసే వాటన్నిటిలో కూడా జరుగుతుంది. ఆ పుష్పాలలో పరాగ సంపర్కం జరిగిందే అక్కడ ఉత్పత్తి అనేది లేదు. అట్లా ఆ ఆ పూల మొక్కల యొక్క సృష్టి అంతా కూడా ఆ విధంగా జరుగుతుంది. పూలు కానీ, కాయలు కానీ, ఏదైనా కానీ. ఏదైనా చెట్టుకు ఓ చెట్టు కాయనే లేదబ్బా, ఇది ఇంత చెట్టు అయిపోయింది అంటే అది ఏం చెట్టు అంటే దాంట్లో ఇతర రకాలైనటువంటి పుష్పాలతో సంపర్కం కలగలేనటువంటి చెట్టు, అది ఉత్పత్తి లేనటువంటి ఉన్నాయి కదా ఇప్పుడు జీవుల్లో కూడా అట్లా. అయితే ఈ గాలికి ఏ సీతాకోక చిలుక ద్వారా పరాగ సంపర్కం ద్వారా సృష్టి జరుగుతుంది. దాన్ని ఒకసారి ఊహించుకోండి. అప్పుడు అష్టదళ పద్మం ఉంది. ఆ పద్మానికి కేసరముల యందు అవిద్యా పాదం ఉంది. ఈ అష్టదళ పద్మం ఎక్కడ ఉంది? సహస్రారంలో చెప్పినటువంటి అష్టదళ పద్మంలో ఆ పద్మానికి కేసరముల యందు, ఆ పద్మానికి ఉన్నటువంటి నిన్న చెప్పారు ఒక్కో దానికి మళ్ళీ 8 దానికి 125 దళాలు ఉన్నాయి. ఈ అవిద్యా పాదం ఉంది అక్కడ. విద్యాపాదం దాని యొక్క కర్ణిక ఉంది. ఆ మధ్యలో ఉండే కర్ణిక ఉంది ఒకటి. ఈ పువ్వుకి చెప్పారు కదా ఇందాక, ఈ దళాలన్నీ ఈ రేఖలు దేనికైతే కుచ్చుకొని ఉన్నాయో, చెండుమల్లి పూల ఊడబీకితే దేనికైతే లోపల ఉండే ఒక బుడిపకు కుచ్చుకొని ఉన్నాయో అట్లా ఒక కర్ణిక ఉంది. సహస్రారంలో ఉండేటువంటి అవిద్యా పాదము ఉంది ఆ పద్మానికి, ఆ కేసరముల యొక్క అవిద్యాపాదం. అవి తీస్తే దాని వెనక విద్యాపాదం దాని యొక్క కర్ణిక ఉంది. దాని యొక్క కర్ణికలో విద్యాపాదం అనేది ఉంది. ఇక ఆనందపాదం అనేది, ఆనందపాదం లింగం అంటే గుర్తుగా ఉన్నది. ఆనందపాదం అనేది లింగంగా ఉంది, దానికి గుర్తుగా ఉంది ఆనందపాదం అనేది. ఇక తురీయ పాదము మహాకారణం అతీతమందు స్థానములుగా చేసుకున్నాయి. తురీయాపాదం అనేది ఈ మహాకారణం అనేది అతీతమందు అతీతంగా ఉన్న దాంట్లో స్థానములుగా చేసుకున్నాయి.
ఈ మహాకారణం ఏమిటంటే ఈ భాగాలన్నీ కూడా తీసేస్తే ఆకుపచ్చటి కవర్ ఉంటుంది. ఈ భాగాలన్నీ తొలగించినా కూడా, ఈ పువ్వులో చెప్పినటువంటి ఈ భాగాలన్నీ తొలగించినా కూడా కింద ఆకుపచ్చటి కవర్ ఉంటుంది. ఆ కవర్లో ఏమీ లేదు, ఉత్తబట్ట బయలు అంతే. ఆ కవర్లో నుంచి ఊరికే తొడిగిండేటువంటి చుట్టూ ఉన్నటువంటి కవరే అది. ఈ మధ్యలో పుట్టినవన్నీ పుట్టాయి అన్ని దాంట్లోంచి, ఇవి లేకుండా పుట్టవు. ఆ ఉత్త కవర్లో ఏమీ లేదు, ఉత్తబట్ట బయలది. అయితే తురియమే దుద్దు. ఈ తురియంగా అన్నిటికీ కింద రేఖలు మొలిచిన దానికి ఆధారంగా ఉన్న తురియమే దుద్దు. ఈ లింగమే దుద్దు. ఈ లింగంగా ఉన్నదేమో ఆనందపాదంగా ఉన్నది, అది దుద్దు. తురియమేమో మహాకారణం. వీటికి అతీతం అంటే ఖాళీ. ఇవన్నీ వీటికి అతీతంగా ఉండడం అంటే ఖాళీ కావడం. ఈ 4 పాదములు సహస్రారమందు గల అష్టదళ పద్మంలో దాని మధ్య భాగంలో ఉన్నాయి. ఈ 4 పాదాలు కూడా అష్టదళ పద్మం చెప్పినటువంటి సహస్రారంలో ఉన్నాయి. ఇది ఎవరికైనా హోస్ట్ చేయాల్సిందే, మధ్యలో వచ్చి ఎక్కిపోతున్నారా అని చూద్దాం. సరే, ఈ విధంగా 4 ఈ తురియ పాదము, ఈ ఆనంద పాదము, విద్యాపాదము, అవిద్యాపాదము, ఆనంద పాదము, తురియ పాదము, ఈ 4 పాదములు సహస్రారమందు గల అష్టదళ పద్మంలో దాని మధ్య భాగం నందు ఉన్నవి. కమలమందేమో కేసరములు, కర్ణికేయనేమో దుద్దు ఉన్నాయి. కనుల మధ్య నుండి దుంప అనే సంచితం అనే మహాకారణం ఉంది. ఈ కనుల మధ్య అంటే త్రికూట స్థానంలో ఈ కనుల మధ్య, కమల మధ్య, ఇక్కడ కమల మధ్య అని ఇచ్చారు, ఆ పుష్పం మధ్య దుంప అనే సంచితం అనే మహాకారణం అక్కడ ఉంది. ఈ సంచితమే సర్వజీవుల యొక్క అనేక జన్మల పరిణామముల యొక్క అనుభవముల యొక్క సంచిత కర్మ. ఈ కమల మధ్య ఉండే దుంప అనే సంచితం అనే దానికి మహాకారణం అనేది ఉన్నది. ఈ సంచితమే సర్వజీవులకు కూడా కారణమవుతోంది. మళ్ళీ ఉత్పత్తి కావడానికి, మళ్ళీ అనేక జన్మల పరిణామముల యొక్క అనుభవాల యొక్క అనేక జన్మల్లో పొందినటువంటి చేసిన కర్మలు, దాని ఫలితాలు సంచితంగా ఉండి ఆ అనుభవముల యొక్క సంచిత కర్మ అంతా కూడా దాంట్లో ఉంది. అందుకని మహాకారణమన్నా సకల జీవుల యొక్క సంచిత కర్మరాశి అన్నా మహాకారణము అని అన్నా కూడా, లేదంటే జీవుల యొక్క సంచిత కర్మరాశి అన్నా ఒక్కటే, ఆ రెండు ఒకటే. మహాకారణం అనేదన్నా, లేదంటే జీవుల యొక్క కర్మ యొక్క సంచిత కర్మ యొక్క రాశి అంతా కూడబెట్టుకునే కర్మ ఫలితం యొక్క రాశి. గత జన్మలో సంచిత రాశి అంటే ఇంతకుముందు జన్మలన్నింటిలోనూ చేసుకుంటూ వచ్చిన కర్మ ఫలితంగా ఉన్నది. మళ్ళీ ఈ జన్మలో ఇప్పుడు కొన్ని అనుభవించగా మళ్ళీ కొన్ని కొత్తవి చేస్తా ఉండలే. ఇవన్నీ సంచిత కర్మరాశిగా ఉన్నదన్నా కూడా, మహాకారణమన్నా కూడా రెండు ఒకటే. మాయ అన్నా మహాకారణమన్నా సర్వజీవుల సంచిత రాశి అన్నా ఒక్కటే. ఈ మూడు ఒక్కటే. మాయ అన్నా మహాకారణమన్నా సర్వజీవుల యొక్క సంచిత కర్మరాశి అన్నా కూడా ఒక్కటే. ఎట్లా అయితే ప్రకృతి ద్వైదోషము, ఏ విధంగా అయితే ప్రకృతి ద్వైదోషం దగ్గర సగుణ బ్రహ్మ ఒకటి, ప్రకృతి ఒక్కటి అని ఎట్లా వేరు చేసి చూశాము,
ఈ ప్రకృతి ద్వైదోషం అనే చోట సగుణ బ్రహ్మగా ఒకటి, అది ప్రకృతి అనేది ఒకటిగా ఉంది. ఆ రెండింటిని ఎట్లా వేరు చేసి చూసాము అంటే దీంతో తాదాత్మ్యం చెందిన తర్వాత సకల బ్రహ్మాండంగా ఉన్నటువంటివన్నీ భౌతికంగా ఏర్పడి వాటిలో జీవులు ఇవన్నీ ఏర్పడి దానితో తాదాత్మ్యం చెందినటువంటి స్థితి చెందకుండా కేవల సాక్షిగా సగుణ బ్రహ్మగా ఉండి దీంతో తాదాత్మ్యం చెందకుండా ఉన్నటువంటి స్థితిని కూడా వివరించబడింది పైన. అని ఎట్లా వేరు చేసి చూసామో అట్లా ప్రత్యేగాత్మని మహాకారణంతో సమానంగా ఎలా చేశామో, ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్న జీవుడు సాక్షిగా ఉన్నాడు కాబట్టి ఎరగబడేటువంటి ఎరుక అనేది ఉంది కాబట్టి మహాకారణంతో సమానంగా ఎలా చేశామో అక్కడ పరబ్రహ్మ మూల ప్రకృతి అవుతాడు. ఆ సమిష్టిగా తీసుకుంటే ఈ జీవుని ఏ విధంగా చేశామో ఇక్కడ ప్రత్యేగాత్మని మహాకారణంగా అక్కడ పరబ్రహ్మను మూల ప్రకృతి అవుతాడు. ఆ పరబ్రహ్మలో మూల ప్రకృతి పరమాత్మ స్థితిలో ఇది మూల ప్రకృతిగా అదే మొదట దీనికి సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మము కలగడానికి కారణమైంది ఇది. అదే పద్ధతిలో పరబ్రహ్మ వేరు మూల ప్రకృతి వేరు. అదే పద్ధతిలో అంటే ఒకటి దానికి ఒకటి ఆధారము, ఒకటేమో ఆధారపడినటువంటి ఆదేయం. ఈ రెండు పద్ధతుల్లో తీసుకుంటే పరబ్రహ్మ వేరు మూల ప్రకృతి వేరు. నిరపేక్ష పద్ధతిలో మూల ప్రకృతి అన్నా పరబ్రహ్మన్నా ఒక్కటే నిరపేక్ష పద్ధతిలో. ఎందుకంటే ద్వైదోషం కనుక పరబ్రహ్మ కూడా ప్రకృతే కనుక మూల ప్రకృతి అన్నా పరబ్రహ్మన్నా ఒక్కటిగానే ఉంది. కానీ ద్వైదోషం కనుక ద్వైదోషం ఏర్పడితే ప్రకృతితో తాదాత్మ్యం చెందితే పరబ్రహ్మ కూడా ప్రకృతితో తాదాత్మ్యం చెందితే అతీతంగా ఉన్నప్పుడేమో ఓ స్థితి. కాబట్టి ఇక్కడ మాయతో కూడిన పురుషుడు కూడా ప్రకృతి కింద పెట్టి ద్వైదోషం అంటున్నాం. మాయతో కూడినటువంటి పురుషుడు కూడా ప్రకృతి కింద పెట్టి ద్వైదోషం అంటున్నాం. ద్వైదోషము లేనటువంటి పురుషుడు ఉత్తమ పురుషుడు, పురుషోత్తముడు, పరమ పురుషుడు అవుతాడు. ఈ పురుషుడు ప్రకృతిగా చెప్పబడినది, ప్రకృతిగా ఉన్నదేమో దేహము, వ్యష్టిలో దేహం, సమిష్టిలో బ్రహ్మాండం అంతా ప్రకృతిగా ఉంటే వాటిలో ఉన్నటువంటి చైతన్యము ఇక్కడ జీవుడుగాను, వ్యష్టిగా సమిష్టిగా జీవుని యొక్క ఆత్మగా ఇక్కడ తీసుకుంటే సమిష్టిగా ఉన్నటువంటి దాన్నేమో పరమాత్మగా తీసుకున్నాం. ఆ రెండు కూడా ఒక చైతన్యమే. అయితే ఈ చైతన్యంగా ఉన్నటువంటిది, ఈ పురుషుడుగా ఉన్నటువంటిది ప్రకృతి కింద దీనితో పెట్టి దీంతో తాదాత్మ్యం చెందింది కాబట్టి దీనికి ద్వైదోషం అంటున్నాం. ద్వైదోషం లేనటువంటి ఆ ద్వైదోషం అంటే దీనితో తాదాత్మ్యం చెందినటువంటి పురుషుడు, దీంతో తాదాత్మ్యం చెందకుండా ఉండే పురుషుడే పురుషోత్తముడు. ప్రకృతికి ఈ భావానికి దీంతో తాదాత్మ్యం చెందకుండా వీటికి అతీతంగా ఉండేటువంటి పురుషుడు పురుషోత్తముడు, పరమ పురుషుడు అవుతాడు. ఆ పరమ పురుషుడే బయలు, ఆ పరమ పురుషుడే బయలు. దీనికి అతీతమైనటువంటి అశరీరుడైనటువంటి గురుమూర్తి అంటే ఇక శరీరంతో తాదాత్మ్యం కానీ లేదంటే ఈ చైతన్యంతో తాదాత్మ్యం కానీ ఎరుకగా కూడా ఉండకుండా, సర్వసాక్షిగా ఉండకుండా, అక్కడ సర్వసాక్షిగాను సాక్షిగాను రెండు జీవునికి ఈశ్వరునికి రెండు చెప్పారు. ఆ రెండు కూడా లేనటువంటి తుర్యాతీత స్థితి లేకపోయినటువంటి ఈ రెండు దోషాలు, ప్రకృతి అనే దోషము, పరమాత్మ అనే దోషము, పరమాత్మగా వ్యక్తమైనటువంటి
సగుణ బ్రహ్మం అనే దోషం కూడా లేనటువంటి స్థితిలో మళ్ళీ సంకల్పం కలగడానికి కారణమైనటువంటి ఎరుక రహిత స్థితిలో దోషం లేనటువంటి పురుషుడు అప్పుడు పురుషోత్తముడు పరమ పురుషుడు అవుతాడు. ఆ పరమ పురుషుడే బయలు, ఆ పరమ పురుషుడే అచలం, ఆ పరమ పురుషుడే ప్రకృతి ద్వైదోషం లేనివాడు. మళ్ళీ సృష్టికి కారణమైన దాన్ని కానీ సృష్టికి కారణమైనటువంటి సంకల్పం కానీ లేనటువంటి సంకల్పరహితంగాను ఎరుకరహితంగాను ఉన్నటువంటి దేహభావన కూడా లేనటువంటి ఏ భావన ప్రకృతితో తాదాత్మ్యం చెందినటువంటి రెండుగా లేనటువంటి స్థితిలోకి లేనటువంటి పురుషుడే ప్రకృతి ద్వైదోషం లేనివాడు. పురుషుడు అంటే ప్రకృతిలో తాదాత్మ్యం ఉంది. మళ్ళీ పూర్తిగా తాదాత్మ్యం చెందినటువంటిది అవిద్యాపాదం. అవిద్యాపాదం అనేది పూర్తిగా దీంతో ప్రకృతితో తాదాత్మ్యం పొందిండేది. తాదాత్మ్యత నిలిచినది సాక్షి అయినది ఏమో విద్యాపాదం. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు, అవిద్యాపాదం అంటేనేమో పూర్తిగా ప్రకృతితో తాదాత్మ్యం చెంది జీవుడుగా జగత్తుగా చూడబడుతున్నది. అవిద్యాపాదం తాదాత్మ్యత నిలిచినది, తాదాత్మ్యత చెందకుండా నిలిచినది సాక్షి అయినది, తాదాత్మ్యత లేకుండా తాను సాక్షిగా ఉంటూ దీంతో సంగమించకుండా అసంగంగా ఉన్నదేమో విద్యాపాదం. జ్ఞాని అయిన తర్వాత విద్యాపాదంగా ఉన్నది. ఇంకా మాయకు వసుడై ఉన్నదేమో ఆనందపాదం. ఆ ఆనందపాదం అనే స్థితిలో ఏమైందంటే ఇంకా ఆనందపాదం అనేది దాంట్లో మాయకు వశమై ఉంది. మాయకు వశుడు కాకుండా ఉన్నదేమో తురీయ పాదం. మాయకు వశుడు కాకుండా సాక్షి స్థితి లేకపోయిండేదేమో తురీయమైన పాదం. ఆ తురీయ పాదంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఆ తురీయ పాదంలో తాను సర్వసాక్షిగా ఉన్నాడు కాబట్టి, మళ్ళీ ఎరగబడే గుణం ఉంది కాబట్టి, ఎరుక అనేది కలిగి ఉండి మళ్ళీ సంకల్పాలకు కారణమవుతుంది కాబట్టి, మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది కాబట్టి, తుర్యాతీతమయ్యే లోపల పరిపూర్ణ బోధ జరగాలి. అక్కడ తుర్యాతీతం చెందడానికే, తుర్యాతీతుడు కావడానికే పరిపూర్ణ బోధ జరగాలి. అప్పుడు ఆ తుర్యాతీతమే తిరిగి రాని మోక్షం. అంటే ఆ సాక్షిత్వంగా ఉన్నటువంటి అసంగంగా ఉన్నప్పటికీ కూడా, తుర్యంగా ఉన్నప్పుడు అసంగంగా ఉన్నప్పటికీ, సాక్షి రూపంలో ఉన్నప్పటికీ ఎరగబడేటువంటి ఎరుక అనేది ఉంది కాబట్టి తుర్యంలో కూడా ఆ ఎరగబడే ఎరుకే మళ్ళీ సంకల్పాలు కలిగి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఆ తుర్యాతీతమయ్యే లోపల ఈ పరిపూర్ణ బోధ జరిగి అప్పుడు తుర్యాతీతుడు అయినాడు అనుకో, ఇంకా అప్పుడు ఇంకా తిరిగి రాని మోక్షం, మళ్ళీ ఉత్పత్తి అయ్యే అవకాశము లేనటువంటి మోక్షం అది. మళ్ళీ తిరిగి రావాల్సినటువంటి అవసరం లేదు. ఆధారాదేయ పద్ధతిలో తుర్యాతీతం నిర్గుణమే కానీ సగుణమయ్యే అవకాశం పునరావృత్తి ఉన్నది. ఆధారాదేయ పద్ధతిలో ఉంటే ఒకటి ఆధారంగా, ఒకటి దాన్ని ఆశ్రయించిన దానిగా ఉంటేనేమో మూడు వంతులుగా ఉన్న బ్రహ్మంలో సగుణ బ్రహ్మ అనే దాన్ని మాయ ఆశ్రయించి మళ్ళీ వ్యక్తమై మళ్ళీ ఇవన్నీ ఇప్పుడు దాకా విచారణలో వచ్చినవన్నీ వచ్చాయో, మళ్ళీ ఆ స్థితిలో కూడా ఆధారాదేయ పద్ధతిలో తుర్యాతీతం నిర్గుణమే కానీ సగుణమయ్యే అవకాశము పునరావృత్తి ఉన్నది. సగుణమయ్యే అవకాశము పునరావృత్తి ఉంది. అక్కడ కూడా పరిపూర్ణ బోధ చేత, ఆ పరిపూర్ణ బోధ అనే దాని చేత అట్టి సద్గురువు దేశకేంద్రుడు అని నిన్న చెప్పారే, అట్టి సద్గురువు చేత ఆ తుర్యాతీతమే త్రిగుణరహితము, దాని నుండి పునరావృత్తి లేదు. పరిపూర్ణ బోధలో ఆ తుర్యాతీత స్థితిలో పునరావృత్తి లేనటువంటి త్రిగుణరహిత స్థితిని కనుక గురువు ఎరిగించి ఈ సహస్రారంలో ఎరుక లయస్థానము పుట్టుక స్థానం ఎరిగించి నేను లయం చేస్తే
మళ్ళా పునరావృత్తి లేదు. అది పరిపూర్ణ బోధ విచారణ చేత మాత్రమే ఇక్కడి వరకు చెప్పిన దాన్ని అక్కడి వరకు బ్రహ్మగా చెప్పిన బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అనేది అద్వైతంలో కూడా ఉంది. ఆ తర్వాత స్టెప్పే దాంట్లో లేనిది. బ్రహ్మ సత్యమే ఆ జగత్తు మిథ్య అనే భావం దాకా విచారించిన వాడు మళ్ళా పునరావృత్తి కలగకుండా ఉండలేడు. కాబట్టి ఆ తుర్య సర్వసాక్షి స్థితిలో కూడా మళ్ళీ సంకల్పం అనేది కలిగి మళ్ళీ వ్యక్తమయ్యే ఉంది. కాబట్టి దానిని ఎరిగించడానికే, దానిని బోధించడానికే ఈ పరిపూర్ణ బోధ ఉంది. అట్టి పరిపూర్ణ బోధ ఎవరు కలిగించగలరంటే అట్టి స్థితిని చెప్పగలిగినటువంటి దేశకేంద్రుడైనటువంటి గురువు ఆ పరిపూర్ణ బోధ ద్వారా ఆ తుర్యాతీత త్రిగుణరహితం నుండి త్రిగుణరహితమై తుర్యాతీతమై దాని నుంచి మళ్ళా పునరావృత్తి రహితమై పునరావృత్తి లేనటువంటి స్థితి కూడా లేదు. ఇంకా స్థితి లేదు. ఎరిగించేవాడు, ఎరిగించినవాడు, ఎరిగినవాడు కూడా అందరూ లేరు. ఉనికే కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నారు. పరిపూర్ణం స్వతసిద్ధంగా బయలుగా ఎట్టి మళ్ళీ తిరిగి ఉత్పత్తి అయ్యే స్థితిలో లేనటువంటి స్థితిలో ఏముందో తాను ఆ స్థితిలో ఉన్నాడు. తాను తన స్వస్వరూప స్థితిలో, కదలని స్థితిలో ఉన్నాడు. ఇంకా కదిలే స్థితి లేదు. ఇంకా కదిలితే మళ్ళీ వ్యక్తమయ్యే స్థితి ఉంది. ఈ 4 స్థానములు సహస్రారమందు గల అష్టదళ పద్మమందు మధ్య భాగంలో ఉన్నాయి. ఈ 4 స్థానాలు కూడా సహస్రారమందు గల అష్టదళ పద్మమందు మధ్య భాగంలో ఉన్నాయి. కమలమందు కేసరములు, కర్ణిక, దుద్దు ఉన్నాయి. కమల మధ్యమందు దుంప అనే సంచితము అనే అవిద్యాపాదంలో జాగ్రత్తావస్థని, వ్రణకాలాన్ని ఒక గ్రూపు చేశారు. విద్యాపాదంలో ఉన్న స్వప్నావస్థను, మనన కాలాన్ని ఒక గ్రూపు చేశారు. ఆనందపాదంలో సుషుప్తావస్థని, నిధిధ్యాసని ఒక గ్రూపు చేశారు. మరి గాఢ నిద్రానందం కూడా ఉంది కదా. గాఢ నిద్రానందం నిజంగా నిర్విషయ ఆనందం. అది అప్పుడు విషయాలు లేవు. సుఖదుఖాలు, ఆరాట పోరాటాలు, ఆందోళనలు, వేదనలు, ఉద్వేగాలు లేవు. అవన్నీ ఆగిపోయినటువంటి స్థితి నిర్విషయం. ఇంకా పైకి వెళ్తే అది తిరిగే ఆనందం. ఈ 4 స్థానాలు ఇక్కడ మళ్ళీ వివరిస్తున్నాడు. ఈ 4 స్థానాలు సహస్రారంలో ఉండే అష్టదళ పద్మమందు మధ్య భాగంలో ఉన్నాయి. ఆ కమలమందు కేసరములు, ఆ కేసరములు అంటే ఆ రేఖలన్నీ ఉన్నాయి కదా, అవి అతుక్కొని ఉన్నటువంటి కర్ణిక, దుద్దు ఉన్నాయి. ఆ కమల మధ్యమందు దుంప అనే సంచితం ఉంది. ఇవి పుట్టడానికి కారణమైంది అనే సంచితం అనే అవిద్యాపాదంలో జాగ్రత్తావస్థని, ఈ అవిద్యాపాదం అంతా జాగ్రత్తావస్థలో రుణకాలాన్ని, ఒక పుండు లాంటి కాలాన్ని ఒక గ్రూపు చేశారు. దీన్ని అవిద్యాపాదంలో కమల మధ్యమందు ఉండేటువంటి దుంప అనేది ఆ సంచితం ఏదైతే కారణమైందో దాన్ని జాగ్రత్తావస్థని ఒక గ్రూపు చేశారు. కాలాన్ని, జాగ్రత్తావస్థని, అది ఒక గ్రూపు. విద్యాపాదంలో స్వప్నావస్థను, మనన కాలాన్ని, మననం చేసుకుంటామే, ఏదైతే మళ్ళా గుర్తు చేసుకుంటున్నాం కదా, స్వప్నం వచ్చిందాన్ని మళ్ళీ లేచిన తర్వాత చెప్తున్నాం. లేదా నీ దగ్గర ఏదైనా నీ మననంతో నిధిధ్యాసగా నీలో పెట్టుకున్నటువంటి మరుపుకు గురైనటువంటి విషయాన్ని కూడా మళ్ళీ గుర్తుకు తెచ్చుకొని చెప్తున్నావు కదా, దాన్ని మననం చేసుకునే కాలం. విద్యాపాదంలో ఉన్నటువంటి దాంట్లో జ్ఞానంలో కూడా స్వప్నం అనే అవస్థ, మననం అనే కాలాన్ని ఒక గ్రూపు చేశారు. ఇక ఆనందపాదంలో సుషుప్తావస్థలో నిద్రపోయి ఉంటావు కదా, అది ఆనందపాదం. ఆ నిద్రపోయి ఉన్నటువంటి ఆనందపాదంలో సుషుప్తావస్థని, నిధిధ్యాసని, ఈ నిధి ఏదైతే తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఒక నిధిగా పెట్టుకున్నావో ఆ నిధిని ఈ ఆనందపాదంలో ఉన్నటువంటి సుషుప్తావస్థ, గాఢ నిద్ర అనంతరం కూడా మళ్ళా ఉంది. గాఢ నిద్ర అనంతరం మళ్ళీ నిధిధ్యాసగా ఉన్నది అంతా గుర్తుకొస్తోంది. అదంతా పోయేటట్లయితే నిద్రపోతే ఇంక మళ్ళీ మరుసటి రోజు
నీకు జరిగిన విషయాలు, ప్రపంచంలోని విషయాలు మళ్ళీ నువ్వు గుర్తుకు తెచ్చుకోలేవు. కాబట్టి ఆ ఆనంద పాదంలో సుషుప్తావస్థని నిధిధ్యాసను కూడా ఒక గ్రూప్ చేశారు. మళ్ళీ ఆ నిధిధ్యాసగా ఉన్నది గుర్తుకొస్తోంది. ఆనంద పాదంలో నిద్రపోయినప్పటికీ, గాఢ నిద్రప్పుడు ఏ విషయమూ తెలియకపోయినప్పటికీ మళ్ళీ గుర్తొచ్చిన తర్వాత గుర్తొస్తోంది, ఇంక మెలకు వచ్చిన తర్వాత. గాఢ నిద్రానంతరం నిజంగా నిర్విషయ ఆనందం అది. గాఢ నిద్రలో ఉన్నదేమో, ఆ గాఢ నిద్రలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏ విధమైన ఆనందం ఉంది అది? గాఢ నిద్రలో పొందుతున్నటువంటి ఆనందం ఏదంటే విషయాలతో కూడినటువంటిది కాదు. విషయాలు ఏమీ లేవు అక్కడ. మెలకువలో పొందుతున్నటువంటి ఆనందము బయట కలిగేటువంటి, లోపల కలిగేటువంటి విషయాలతో కూడినటువంటి, అనుభవాలతో కూడినటువంటి ఆనందం. గాఢ నిద్రావస్థలో విషయాలు లేవు కాబట్టి విషయాలతో కూడకపోయినప్పటికీ గాఢ నిద్రావస్థలో ఉన్నటువంటి ఆనందం ఏమిటి అంటే విషయాలతో కూడనటువంటి ఆనందం అది. నిద్రలో కలిగేటువంటి ఆనందం. నిద్రించిన వాడు సుఖంగా నిద్రించి లేచి హాయిగా నిద్రపోయాను కొన్ని గంటల పాటు, ఇన్ని గంటల పాటు అని చెప్తాడు కదా. అయితే ఆ ఆనందంలో విషయం లేదు. విషయం లేనటువంటి ఆనందం, నిర్విషయ ఆనందం ఉంది దాంట్లో. గాఢ నిద్ర ఆనందం అనేది నిర్విషయ ఆనందంగా ఉంది. అప్పుడు విషయాలు లేవు. ఆ గాఢ నిద్రావస్థలో సుఖదుఖాలు లేవు, పోరాటాలు లేవు, ఆందోళనలు లేవు, వేదనలు లేవు, ఉద్వేగాలన్నీ కలిగేటివి, మనసులో కలిగేటివి లేవు. అవన్నీ ఆగిపోయినటువంటి స్థితి నిర్విషయం. అవన్నీ ఆగిపోయినటువంటి స్థితి నిర్విషయం. ఇంకా పైకెళ్తే అది తురీయానందం. ఆ నిర్విషయం స్థితిలో నుంచి ఇంకా పైకెళ్తే తురీయానందం. ఈ తురీయానందము ఉన్నటువంటి ఇక్కడేమో జ్ఞాతగా ఉన్నాడు, ప్రజ్ఞ అక్కడికి పోయిన తర్వాత ప్రత్యేగాత్మగా ఉన్నాడు. ప్రాజ్ఞుడిగా ఉండి ఇక్కడ ఉండి మళ్ళా పైకి వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే తురీయానందము అంటే ఈ అన్నిటినీ తెలుసుకోగలిగినటువంటి, ఈ ఆనంద స్థితిని కూడా వ్యక్తపరిచి ఈ ఆనంద స్థితిని తెలుసుకుంటున్నటువంటి, ఈ మూడవస్థలలోని విషయాలని తెలుసుకుంటున్నటువంటి సాక్షి స్థానంలో ఆ పైకి వెళ్తే తురీయానందంగా ఉంది. గాఢ నిద్రలో సుషుప్తిలో విషయాలు లేకపోవడమే ఆనందం. గాఢ నిద్రలో ఈ సుషుప్తిలో ఉన్న విషయాలన్నీ ఏమీ లేకుండా ఉండడమే ఆనందం. విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృత వ్యవహారం లేనటువంటి స్థితిలో ఈ ఈ మూడు స్థితిలో జీవునికి ఉన్నటువంటి విశ్వ తైజస ప్రాజ్ఞుడనే మూడు స్థితులు దాటినటువంటి ప్రత్యేగాత్మ స్థితి తురీయ స్థితిలో ఉంటే, ఈ విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృత వ్యవహారం మూడు సమిష్టికర్తగా ఉన్నటువంటి ఈశ్వరునికి విరాట్ గాను, హిరణ్యగర్భంగా అంటే జాగ్రత్త, స్వప్నావస్థ, అవ్యాకృతంగా అంటే గాఢ నిద్రా స్థితిలో ఆనంద స్థితి ఏదైతే ఉందో అది అవ్యాకృత వ్యవహారం మూడు లేనటువంటి స్థితిలో, ఆ మూడు లేనటువంటి స్థితిలో అది కూడా అవ్యాకృత స్థితిలో ఆనందమే. ఆ సమిష్టికర్తకు కూడా అది ఆనందం. అవ్యాకృతుడు అంటే ఈశ్వరుని యొక్క గాఢ నిద్ర. అవ్యాకృతం అంటే ఈశ్వరుని యొక్క గాఢ నిద్ర. ఇక్కడైతే ఏంది సుషుప్తిలో ఉన్నటువంటి జీవుని మూడవస్థల్లో విష్ణు తేజస్సుడు ప్రాజ్ఞుడిగా ఉన్నటువంటి స్థితి. అక్కడేమో ఈశ్వరుని యొక్క గాఢ నిద్ర అవ్యాకృతం. జీవుని యొక్క సుషుప్తావస్థలో ప్రాజ్ఞుడైన పేరు, ఈశ్వరుని యొక్క సుషుప్తావస్థలో అవ్యాకృతుడని పేరు దానికి అభిమానులుగా ఉన్నటువంటి పేర్లు అవి. విష్ణుడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు అని ఆయా అవస్థలను బట్టి జీవునికి పెట్టినటువంటి అభిమానులు. తర్వాత సమిష్టికర్త అయినటువంటి ఈశ్వరునికి విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృతులని పెట్టినటువంటి పేర్లు. జీవుని యొక్క సుషుప్తావస్థలో ప్రాజ్ఞుడనే పేరులో ఉన్నటువంటి నిద్ర హాయి, జీవుడనే ప్రాజ్ఞునికి గాఢ నిద్రావస్థలో కలిగినటువంటి హాయి ఏదో
ఏ విధంగా హాయి కలుగుతుందో ఆ నిద్రావస్థలో విషయరహితంగా ఉన్నటువంటి సమస్తము తెలియకుండా ఉన్నటువంటి గాఢ నిద్రావస్థలో ఆనందం ఎటువంటిది ఉంది అంటే నిర్విషయంగా విషయాలతో వేదనలతో జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి సకలము మనసు చేత తెలియబడే బాధలు కానీ ఏ విధమైనటువంటివి కానీ లేనటువంటి స్థితిలో ఏ విధంగా హాయి ఉందో జీవునికి గాఢ నిద్రావస్థలో ఆ హాయి ఏదో ఆ సుషుప్తి వల్ల కలిగే హాయి ఏదో ఈశ్వరునికి సమిష్టి అవ్యాకృత స్థితిలో ఆ ఈశ్వరునికి కూడా సమిష్టి అవ్యాకృత స్థితిలో ఈశ్వరుని యొక్క గాఢ నిద్రలో ఈశ్వరుని యొక్క సుషుప్తి కాలంలో అక్కడ అభిమాని అయినటువంటి అవ్యాకృతినికి కలిగేటువంటి హాయి ఆనందపాదం. జీవునికి ఆనందపాదము, జీవునికేమో గాఢ నిద్రావస్థలో సుషుప్తావస్థ అందు కలిగేటువంటి ఆనందం. ఈశ్వరునికేమో సుషుప్తి కాలంలో అక్కడ అభిమాని అయినటువంటి అవ్యాకృతునికి కలిగేటువంటి హాయి ఆనందపాదం. ఇది నిధిధ్యాసగా ఉంది. నిధిధ్యాస అంటే ఏమిటండి అంటే తాను బ్రహ్మము అనేటువంటి గట్టి నిర్ణయమే నిధిధ్యాస. ఆ స్థితిలో ఏముంది అంటే తాను బ్రహ్మం అనేటువంటి నిధిధ్యాస ఉంది. మళ్ళీ తాను బ్రహ్మమని గురువు చెప్పగా విన్నది శ్రవణం. నువ్వే బ్రహ్మమని చెప్పింది గురువు గారు చెప్పినప్పుడు విన్నదేమో శ్రవణమైంది. తాను బ్రహ్మమేనని విచారణాపూర్వకమైనటువంటి మననంతో గురువుగారు చెప్పినప్పుడు విన్నటువంటి వాడు తాను బ్రహ్మమే అయ్యున్నానని తనలో అంతర్విచారణాపూర్వకమైనటువంటి మననంతో మననం కలిగించుకొని తాను గురువు చెప్పిన విషయాన్ని మళ్ళా మననం చేసుకొని తానే బ్రహ్మగా ఉన్నానని విచారణపూర్వకంగా మననంతో అంతకంతకు స్వానుభవానికి తెచ్చుకుంటూ ఆ చెప్పిన విషయాన్ని మళ్ళా తన స్వానుభవానికి తెచ్చుకుంటూ ఉండేదేమో మననం. ఆ మననం అనేది ఎట్లుంది అంటే విన్నదేమో శ్రవణం. ఆ విన్నదాన్ని మళ్ళీ విచారణాపూర్వకమైనటువంటి మనస్సుతో అంతకంతకు స్వానుభవానికి తెచ్చుకుంటూ ఉండేది, స్పష్టత తెచ్చుకుంటూ ఉండేది, విచారణ తర్కం చేసుకుంటూ ఒకానొక స్థితిలో మననము విచారణ తర్కము ఆగిపోతే ఇక మననం చేసుకోవాల్సిన పని లేకుండా తాను ఆ స్థితిని అవగాహన చేసుకొని విచారణ చేత తర్కము చేత అది తెలియబడిందంతా కూడా అంతవరకు గురువుతో విచారణ చేసుకుంటూ తాను బ్రహ్మమయ్యే స్థితిలోకి జీవన స్థితిలో నుంచి విచారణ చేసుకుంటూ పోయినవాడు దాన్ని మననం చేసుకుంటూ స్వానుభవానికి తెచ్చుకుంటూ తన అంతర్విచారణలో దాని మీద స్పష్టత తెచ్చుకుంటూ స్పష్టత కూడా రావాల. అంటే మొత్తం నేర్చుకున్నది పట్టిన వాడు కూడా అంతా చెప్పగలడు. విచారణతో తన స్వానుభవానికి తెచ్చుకున్నవాడేమో అది మనసులో చేరిపోయి ఉంటుంది కాబట్టి తాను ఆ భావన చెంది ఉంటాడు కాబట్టి ఆ స్థితికి తెచ్చుకుంటూ స్పష్టత తెచ్చుకుంటూ ఉండేది. మళ్ళా విచారణ తర్కము చేసుకుంటూ పోంగా తనకు తెలియబడినటువంటి విషయం ఏదైతే ఉందో ఆ విచారణ తర్కంలో అది ఒకానొక స్థితి దగ్గర ఆగిపోతుంది. ఇంకా తెలిసిన తర్వాత మళ్ళీ దానికి విచారణ తర్కం ఉండదు కాబట్టి అది ఆగిపోతే ఆ విచారణ తర్కం అనేది ఆగిపోయి ఆ తెలియబడిన విషయమే నిధిధ్యాసగా ఉంది. ఆ నిధిధ్యాసగా ఉన్నటువంటి విషయమే మళ్ళీ నువ్వు గాఢ నిద్రా స్థితిలో నుంచి బయటకు వచ్చినా కూడా అన్ని గుర్తులో నీకు ఉన్నాయి. లేదంటే అన్ని పోయేటివి. ఓసారి నిద్రపోతే పోవట్లే కదా, అప్పటి వరకు ఉన్నటువంటివన్నీ నిధిధ్యాసగా ఉన్నాయి. తురియ పాదం, ఆ నిధిధ్యాసగా ఉన్నదే తురియ పాదం, 4వ అవస్థగా ఉంది. అది తురియావస్థగా ఉంది, 4వ పాదంగా ఉంది. సాక్ష్య స్థితి అని దాన్ని అంటున్నారు. ఆ చతురావస్థ అయినటువంటి 4వ పాదమైనటువంటి ఆయన లక్ష్యార్థ స్వరూపుడై అలరు కాలముగాను ఉన్నది. అతను ఆ 4వ పాదంగా ఉండే చిత్రావస్థలే ఆయన లక్ష్యార్థ యొక్క స్వరూపుడై అలరు కాలముగాను ఉన్నది. ఆ కాలం ఏమిటి అంటే తుర్య కాలం ఏమిటి అంటే 4వ పాదంగా 4వ అవస్థగా ఉంటూ ఏదైతే లక్ష్యార్థంగా పెట్టుకొని ఉన్నాడో తాను ఆ స్వరూపుడు తానై అలరుతున్నటువంటి కాలంగా ఉంది. సాక్షి స్వరూపంలో ఉన్నటువంటి తుర్య స్థితి.
లక్ష్యార్థ స్వరూపుడు అయ్యాడు అక్కడ దాకా. ఇది అసిపదం. ఇది తానే అయి ఉన్నాను అనేటువంటి లక్ష్యార్థ సాధన దాకా, తానే ఆ బ్రహ్మమై ఉన్నాననే లక్ష్యార్థ సాధన దాకా వెళ్ళినటువంటి వాడు. ఆ అసిపదం ఏదైతే ఉన్నదో, మొదట్లో లక్ష్యంగా ఏదైతే ఉన్నదో, మొదట్లో లక్ష్యంగా ఉంది. ఆ తర్వాత తాను ఆ లక్ష్యార్థ స్వరూపుడు అయినాడు కాబట్టి, ఆ అసిపదం అనే తాను అయి ఉన్నాననే స్థితిలోకి వెళ్ళాడు కాబట్టి, ఈ సత్శిష్యుడు అభేదమును పొందినప్పుడు, భేదాన్ని పోగొట్టుకున్నప్పుడు ఈ సత్శిష్యుడే భేదాన్ని పోతే తానే ఆ బ్రహ్మమై ఉన్నాననేటువంటి లక్ష్యార్థాన్ని చేరుకున్నప్పుడు, ఈ భేదాన్ని పోగొట్టుకున్నప్పుడు, అభేద స్థితిని తాను పొందినప్పుడు, ఆ లక్ష్యార్థం ఏదైతే ఉన్నదో తానే ఆ స్థితి పొందాడు, ఆ స్వరూపుడు అయ్యాడు. ఇంకా తానే ఆ బ్రహ్మము, తానే ఆ స్థితి లక్ష్యార్థ స్వరూపమై ఇంకా ద్వంద్వరహితుడై ఉన్నాడు. ఆ అలరు కాలమున లక్ష్యార్థ స్వరూపుడై ఉండుట, లక్ష్యార్థ స్వరూపుడై స్థిరముగా ఉండుటాను అనుభూతి కలిగింది. ఇంకా లక్ష్యార్థ స్వరూపుడుగా తను మారనిచ్చి తానే బ్రహ్మం అనేది వచ్చిన తర్వాత ఆ ఉన్నవి ఉండుట అనే అనుభూతి కూడా పోయినదే. ఇప్పుడు ఏదైతే నేను ఆ స్థిరంగా ఉన్నాను, ఆ స్థిరంగా అసి అసి అంటే అయి ఉన్నానని ఆ స్థితిని పొంది ఉన్నప్పటికీ, ఆ లక్ష్యార్థ స్వరూపునికి స్థిరముగా ఉండుట అనే అనుభూతి కలిగింది కదా. నేను బ్రహ్మననే అనుభూతి కలిగింది. నేను బ్రహ్మననే ఎరుక కూడా ఉంది అక్కడ. ఇంకా ఆ ఎరుకతో ఉండే తాను లక్ష్యార్థ స్వరూపుణ్ణి అయినాను, తాను లక్ష్యార్థాన్ని చేరుకున్నాను, నేను జీవభావం, నేను సమస్త చైతన్యంగా ఉన్నటువంటి, బ్రహ్మముగా ఉన్నటువంటి, నేనే కారణంగా ఉన్నటువంటి స్థితిని నేను తెలుసుకొని ఆ అనుభూతి కలిగింది అని ఉన్నప్పటికీ కూడా, ఇక అక్కడ ఉండుట అనే దాన్ని గుర్తిస్తున్నాడు, ఉన్నవి అనే దాన్ని గుర్తిస్తున్నాడు. కాబట్టి ఆ కాలమందు కూడా, తురియ కాలమందు కూడా ఇంకా తాను సాక్షిగా ఉన్నాడు, ఆ ఉన్నవి గుర్తిస్తున్నాడు, ఉండుట అనే అనుభూతి కూడా ఉంది. కాబట్టి ఆ ఉన్నవి ఉండుట అనేటివి అనుభూతి కనుక పోతే, ఆ కూడా పోయినటువంటిదే తుర్యాతీతం. నేను ఆ బ్రహ్మస్థితిలో ఉన్నానని ఎరగబడుతున్న తెలివి, ఆ ఎరుగుతున్న ఎరుక, ఆ ఉన్నాయి ఉండుట అనేటువంటి నేను బ్రహ్మనైతిని అనే అసిపదం ద్వారా లక్ష్యార్థ స్వరూపుణ్ణై ఉన్నాను అనే అనుభూతి కూడా, ఆ తెలియబడటము అనుభూతి చెందటం రెండూ కూడా పోతే, అవి పోయినటువంటిదే తుర్యాతీతం. ఆ పోతేనే ఆ పోయినదే తుర్యాతీత స్థితి. ఈ 4 పాదాలు దాటినదే తుర్యాతీతం. 4 పాదాలు దాటినదే తుర్యాతీతం. ఇక్కడ మళ్ళీ చెబుతున్నాడు, ఇది ఓంకారం మీద నడుస్తోంది, గుర్తుపెట్టుకోండి. ఇది మళ్ళీ చెబుతున్నాడు, ఏమిటి మీద నడుస్తోంది? ఓంకారం మీద నడుస్తోంది. ఆ ఓంకారం అనే ప్రణవ శబ్దము అవ్యక్తంగా ఉండి అకారములతో బిందువుతో కూడి ఓం అనే శబ్దంగా వ్యక్తమైనటువంటి స్థితిని గుర్తుపెట్టుకోండి. వాటిని నిలబెట్టి టైం అయిపోయింది, అక్కడ నిలబెట్టండి. సరే, ఆ పేరా నుంచి మళ్ళీ చెప్పుకుందాం. మంగళం చెప్పండి అబ్బా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. వెంకటదాస్ వచ్చిందా ఈరోజు? మంగళం. సరే చెప్పప్పా, మంగళం చెప్పు. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. మంగళం మహానుభావ, మంగళం పరమా ప్రభు, మంగళం పరిపూర్ణ రూప, మంగళం గుణగణ విభు. మంగళము నీకు గురువర, మంగళము పాయి పాయి మునిజన గణిత, మంగళము సుజన రక్షక, మంగళము దేవదేవ మహనీయ గొనుమి, మంగళహారతి మదినందు కొనుమా. మంగళమిస్తేమి మహదాంకారంబోను, బంగారమును హృదయ పళ్ళెరామున నుంచి, నింగి నెలకు తుండిన నెరుక నీ కర్పూరమును గని,
మంగళారతిమిస్తమిక మానుకొందుమ ఎరుక చేష్టలు మహనీయ గనుమా. మంగళహారతి మదినందు కొనుమా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక చరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం మంగళం. జై శ్రీ పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై వేదాంతానంద వెంకట రమణార్య సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై శ్రీ విష్ణానంద కృష్ణమూర్త్యార్య సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై జ్ఞానాజ్ఞానతీతానంద సత్యార్య సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై విరహితానంద వెంకటదాసార్య సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై ఇందుగల గురుభక్త మండలీకు జై. సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.